సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం దేశం మొత్తాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చింది. మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై ఇప్పుడు రాజకీయ దుమారం రేగింది. విపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు జాతిపిత పేరుని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఉన్నపళంగా ఉపాధి హామీ పథకం పేరు మార్చడానికి కారణాలేంటి? ఎన్డీఏ సర్కార్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో దేశం మొత్తం నివ్వెరపోయింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఈ స్కీమ్ కు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అని పేరు పెట్టారు. సింపుల్ గా విబిజీ రామ్జీ అని పిలుస్తారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరుని తీసేశారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ విబిజీ రామ్జీ 2025 బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన పాత చట్టం స్థానంలో ఈ కొత్త బిల్లుని వికసిత్ భారత్ 2047 విజన్ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. పాత చట్టంలో 100 రోజులు తప్పనిసరిగా ఉపాధి కల్పించాలనే నిబంధన ప్రధాన అంశంగా ఉంది. కొత్త బిల్లులో ఆ గ్యారంటీని 125 రోజులకు పెంచారు. ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని, మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ కొత్త ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోగా దానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీ చట్టం చేయాలని, నిబంధనలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేయాలని తెలిపింది. 2005లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మాత్రమే ఉండేది. 2009లో కాంగ్రెస్ రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత పథకంలో కొన్ని మార్పులు చేశారు. అప్పుడే ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరును చేర్చారు. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరును తీసేయడంపై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ గాంధీ పేరుని తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. బాపు పేరుతో బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. మహాత్మా గాంధీ పేరు ఎత్తేయడం వల్ల ఢిల్లీ నుంచి గల్లీ దాకా అనేక చోట్ల గాంధీ పేరును తొలగించాల్సి ఉంటుందని, స్టేషనరీ ఖర్చు దండగని ప్రియాంక గాంధీ అన్నారు. దేశ చరిత్రలోనే అతి గొప్ప నాయకుడి పేరును తొలగించినప్పుడు ప్రభుత్వం దానిపై వివరణ ఇస్తే బాగుంటుందన్నారు. పథకం ప్రధాన ఉద్దేశాన్ని సర్వనాశనం చేశారని, దానిపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే గాంధీ పేరుని తొలగించారని విపక్షాలు అంటున్నాయి. ఎంజీ నరేగా పేరు నుంచి గాంధీ పేరు తొలగించడం అనైతికమని విమర్శిస్తున్నారు. అంతేకాదు కొత్త పేరులో రామ్ అనే పదాన్ని వాడటం పైన అభ్యంతరాలు వస్తున్నాయి. రాముడి పేరును అపవిత్రం చేయొద్దంటున్నారు. మహాత్మా గాంధీ బోధించిన గ్రామ స్వరాజ్య సిద్ధాంతాలు, రామరాజ్య ఆదర్శాలు ఎన్నటికీ ఒకదానితో ఒకటి పోటీ పడేవి కావని బీజేపీ పేర్కొంటుంది. స్కీమ్ కు పేరు మార్చడం అంటే గాంధీజీ ఆదర్శాలను విస్మరించినట్లేనని చెబుతున్నారు. గాంధీ వారసత్వాన్ని అగౌరవపరిచే ప్రయత్నం చేయొద్దని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. మహాత్మా గాంధీ ఆలోచనలు, పేదల హక్కులు రెండూ ప్రధాని మోదీకి నచ్చవనే ఈ పేరు మార్పు జరిగిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎంజీ నరేగా పథకం గ్రామ స్వరాజ్యం భావనల ప్రతిరూపమని, గ్రామీణ పేదలకు ఆర్థిక భద్రత కల్పించిందని చెప్పారు. మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా ఈ పథకాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని, బీజేపీ ప్రభుత్వం కావాలనే పేదలకు దక్కాల్సిన పథకాల పేర్లు మార్చే ప్రయత్నం చేస్తుందని రాహుల్ విమర్శలు చేశారు. గాంధీ పేరు తొలగించడం ఆయన ఆదర్శాలకు అవమానమని విపక్ష ఎంపీలంతా అంటున్నారు. ఇది గాంధీ ముద్రని చెరిపేందుకు చేసిన పక్కా పొలిటికల్ మూవ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఉపాధి హామీ పథకం సామాజిక పోరాటం నుంచి పుట్టిందని, గ్రామీణ ప్రజలకు పనిని డిమాండ్ చేసే చట్టపరమైన హక్కును ఇచ్చిందని చెబుతున్నారు. కొత్త బిల్లుతో ఎంజీ నరేగా అందించిన చట్టబద్దమైన పని హక్కుని రద్దు చేస్తుందంటున్నారు. మహాత్ముని పేరుని తొలగించడం అనేది గాంధీ వారసత్వం, కార్మికుల హక్కులు, సామాజిక బాధ్యతపై జరిగిన ఉమ్మడి దాడిగా అభివర్ణిస్తోంది కాంగ్రెస్. మరోవైపు విపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిప్పికొట్టారు. గాంధీ అంటే గౌరవమని, ఆయన సిద్ధాంతాలను బీజేపీ ప్రభుత్వం పాటిస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వాల కంటే మోడీ సర్కార్ ఎంతో కృషి చేసిందని తెలిపారు. పేదల సంక్షేమంతో పాటు ఉపాధి పెంపు దిశగానే ఈ బిల్లు తీసుకొచ్చినట్టు తెలిపారు. అయినప్పటికీ విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.